ఓకే. చూడండి. మీకు స్పెరికల్ అబరేషన్ ఎంతుంటుంది? ఎక్కువ, తక్కువ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, డీవియేషన్ యొక్క స్క్వేర్‌కి. ఈ పాయింట్ చూడండి. స్పెరికల్ అబరేషన్ ఈస్ ప్రపోర్షనల్ టు డెల్టా స్క్వేర్. డెల్టా అంటే ఏంటి? ఇప్పుడు లెన్స్ ఇలా తీసుకున్నప్పుడు, దీని మీద లైట్ రే పడితే, అది స్ట్రెయిట్‌గా వెళ్ళకుండా రిఫ్రాక్ట్ అవుతుంది గదా! అంటే ఇలా రిఫ్రాక్ట్ అయిందనుకోండి లైట్ రే. ఈ ఈ బెండింగ్ యాంగిల్ ఎంతైతే ఉందో దాన్నే కదా మనం డెల్టా అంటాం. సో, స్పెరికల్ అబరేషన్ ఈస్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డీవియేషన్. సో, మనం చిన్న డెరివేషన్ చేస్తాం మామూలుగా అయితే థియరీలో. అందులో మనకేం తెలుస్తుందంటే స్పెరికల్ అబరేషన్ ఎప్పుడు మినిమైజ్ అవుతుందంటే Δ1 ఈజ్ ఈక్వల్ టు Δ2 అవ్వాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక లెన్స్‌కి 2 సర్ఫేసెస్ ఉంటాయి గదమ్మా! ఫస్ట్ సర్ఫేస్ దగ్గర ఉన్న డీవియేషన్ Δ1. సెకండ్ సర్ఫేస్ దగ్గర వచ్చే డీవియేషన్ Δ2. సో, ఈ 2 గనక ఇంచుమించు ఈక్వల్‌గా ఉంటే దెన్ ది స్పెరికల్ అబరేషన్ విల్ బి మినిమమ్. ఓకే. అర్థమైందిగా పాయింటు? స్పెరికల్ అబరేషన్ తక్కువ ఉండాలి అంటే మన మాట వినిపిస్తుందమ్మా? యామ్ ఐ ఆడిబుల్? వీడియో స్ట్రక్ అవుతుంది సార్. స్ట్రక్ అవుతుందా? ఒక్కసారి ఆగు. మరి ఇప్పుడు వీడియో ఓకే కదా? చూడండి. ఓకే సార్. ఓకే. చూడండి. సో, స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ చేయాలి అంటే the deviation of light rays at the two surfaces of the lens should be equal, approximately equal. Δ1, Δ2 రెండు కూడా ఈక్వల్ గా ఉంటే అలా ఉండేలాగా మనం లెన్స్ ని పెడితే అప్పుడు స్పెరికల్ అబరేషన్ తగ్గుతుంది. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ స్పెరికల్ అబరేషన్ ఈస్ ప్రపోర్షనల్ టు డెల్టా స్క్వేర్ అని. అది ఎప్పుడు మినిమం అవుతుందంటే Δ1 ఈక్వల్ టు Δ2 అని. ఓకే. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపులే కాదు, ఇది అవసరం కూడా డిస్కషన్. ఏంటంటే మీరు స్పెరికల్ అబరేషన్ ని మినిమైజ్ చేయడానికి మనం ఏ లెన్సెస్ వాడతామని అడుగుతారు. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ వాడతామమ్మా. ప్లేనో కాన్వెక్స్. సో ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇలా ఉందనుకోండి. ఇదొక ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇలా ఉన్నప్పుడు ఇది యాక్సెస్ అనుకుంటే లైట్ రేస్ ఇలా వస్తున్నాయి. ఓకేనా? ఇలాగే పెట్టాలా ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ని, లేకపోతే ఇలా పెట్టాలా? ఓకేనా? ఇది ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి. అంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ని లైట్ రేస్ వచ్చే సైడ్ ఎటు ఉండాలి? అంటే ప్లేన్ సైడ్ లైట్ రేస్ వచ్చే సైడ్ ఉండాలా? ఇన్సిడెంట్ బీమ్ అటు ఉండాలా? లేకపోతే నేను కింద వేసాను చూసారా అలా ఉండాలా? అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ గమనించండి, మనకి ఇప్పుడు స్పెరికల్ అబరేషన్ కి కండిషన్ ఏంటి? Δ1 ఈక్వల్స్ Δ2. అంటే రెండు సర్ఫేసెస్ దగ్గర డీవియేషన్ ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? అలా ఉండాలి అంటే ఈ కేసులో మీకు అది జరగదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ సర్ఫేస్ Δ1 అనేది ఇది ప్లేన్ సర్ఫేస్, ఇది ప్లేనో కాన్వెక్స్ కదా. ఇది మనకి ఫ్లాట్ గా ఉంది కాబట్టి కర్వ్డ్ గా లేకుండా ఇక్కడ డీవియేషన్ Δ1 ఎంత అంటే 0. రెండోది కాన్వెక్స్ సైడ్ కాబట్టి Δ2 మాత్రం చాలా ఎక్కువ ఉంటది. అంటే ఇలా గనక మనం ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ని పెడితే Δ1 ఈజ్ నాట్ ఈక్వల్ టు Δ2. ఓకేనా? సో స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ అవడం కాదు కదా, ఇంకా ఎక్కువ అవుతుంది. అదే మనం ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ని ఇలా పెడితే, అంటే కాన్వెక్స్ సైడ్ లైట్ వచ్చే డైరెక్షన్ లో పెడితే అప్పుడు ఏమవుతుందంటే బెండింగ్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్టే కాన్వెక్స్ సైడ్ ఉంది కాబట్టి Δ1 నాట్ ఈక్వల్ టు 0. బెండింగ్ వస్తుంది ఇక్కడ కూడా.
డెల్టా 2 కూడా బెండింగ్ వస్తుంది అప్పుడు, నాట్ ఈక్వల్ టు 0. సో ఇలా గనక పెడితే అప్పుడు డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 అయ్యే ఛాన్స్ ఉంది. సో మనల్ని ఏమడుగుతారంటే ప్రశ్న, స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ అవ్వాలి అంటే ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ వాడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ని ఎలా పెట్టాలి అంటే ది కాన్వెక్స్ సైడ్ షుడ్ ఫేస్ ది ఇన్కమింగ్ లైట్ రేస్. అలా అంటే తిరగేసిన డి షేప్ లో పెడితే మనకి స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ అవుతుంది. ఓకేనా? సో అలాగే ఇంకో టెక్నిక్ ఉంది స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ చేయడానికి. రెండు ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ ఉపయోగించి మనం మినిమైజ్ చేయొచ్చు. ఎలా అంటే ఓకే చూడండి. సో ఏం చేశానంటే నేను రెండు ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ తీసుకున్నాను. ఇది ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ఇది ఇంకో ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు ఈ రెండు ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ ని ఎంత డిస్టెన్స్ లో పెడితే స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ అవుతుంది? ఇప్పుడు దీని ఫోకల్ లెంగ్త్ f1 అమ్మా, దీని ఫోకల్ లెంగ్త్ ఏమో f2. నేను చూడండి ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ ని ఇలాగే ఎందుకు వేసాను, ఇప్పుడు మీతో అన్నాను కదా కాన్వెక్స్ సైడ్ లైట్ వచ్చే డైరెక్షన్ లో ఉండాలి, అలా ఉంటేనే స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ అవుతుంది, డెల్టా ఈక్వల్ టు డెల్టా 2 అవుతుంది. ఓకే, సో ఇలా పెట్టాను, వాటి మధ్య సెపరేషన్ ఏమో x. సో క్రోమాటిక్ అబరేషన్ గుర్తుందా మీకు? ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ వాడలేదు, అక్కడ రెండు కాన్వెక్స్ లెన్సెస్ వాడాం. వాటిని f1 + f2/2 డిస్టెన్స్ లో ఉంచితే CA అనేది తగ్గింది. ఇప్పుడు స్పెరికల్ అబరేషన్ తగ్గాలి అంటే మనం ఆబ్వియస్లీ ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ వాడతాం, అందులో డౌటే లేదు. మరి ఎంత డిస్టెన్స్ లో ఉంచాలి అంటే కండిషన్ x ఇస్ ఈక్వల్ టు, ఈసారి డిఫరెన్స్ తీసుకోవాలి, f1 - f2. ఈ రెండు కండిషన్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా. క్రోమాటిక్ అబరేషన్ కి అయితేనేమో యావరేజ్, స్పెరికల్ అబరేషన్ కి అయితే డిఫరెన్స్. ఓకే, చాలా సందర్భాల్లో పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి ఒకదాని బదులు ఇంకోటి పెడుతుంటారు. ఓకేనా? సో క్రోమాటిక్ అబరేషన్ మినిమైజ్ అవ్వాలి అంటే యావరేజ్ f1 + f2/2, స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ అవ్వాలి అంటే f1 - f2. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫార్మ్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే బీటా ఈజ్ ఈక్వల్ టు R1/R2 ని ఫార్మ్ ఫ్యాక్టర్ అంటారమ్మా. R1 R2 అంటే తెలుసుగా మీకు, రేడియై ఆఫ్ కర్వేచర్. ఓకే, సో ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ వాల్యూ గనక ఇలా ఉంటే ఎలాగా 2μ² - μ - 4/μ × 2μ + 1, ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తే ఫార్మ్ ఫ్యాక్టర్, అలాంటి లెన్స్ ని క్రాస్డ్ లెన్స్ అంటారు. క్రాస్డ్ లెన్సెస్ కి మనం ఏం చేయొచ్చు, క్రాస్డ్ లెన్సెస్ ని స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ చేయడానికి వాడచ్చు. ఓకే, సో ఈ కండిషన్ ఇంపార్టెంట్ అమ్మా. R1/R2 ఈజ్ ఈక్వల్ టు 2μ² - μ - 4/μ × 2μ + 1. ఇట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఎ క్రాస్డ్ లెన్స్. మనం ఇందులో స్పెసిఫిక్ గా దేన్ని వాడతాం, ఎలాంటి క్రాస్డ్ లెన్స్ ని మనం SA మినిమైజ్ చేయడానికి వాడతామంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, μ ఈజ్ ఈక్వల్ టు 1.5, అలాగే R1/R2 ఈజ్ ఈక్వల్ టు -1/6. ఇలా ఉన్న లెన్సెస్ ని, ఇలాంటి క్రాస్డ్ లెన్సెస్ కి స్పెరికల్ అబరేషన్ ఉండదమ్మా. ఓకే, అలాగే ఇంకో వాల్యూ కూడా ఇచ్చాను, ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఇది గుర్తుపెట్టుకోండి, μ = 1.5 ఉండాలి, R1/R2 ఏమో 1/6, అఫ్ కోర్స్ నెగిటివ్. ఇలా ఉంటే కనుక అలాంటి క్రాస్డ్ లెన్స్ కి స్పెరికల్ అబరేషన్ ఉండదు. ఓకే, సేమ్ ఇదే కండిషన్ కోమాలో కూడా వస్తుంది, అప్పుడు మీకు మళ్ళీ చెప్తాను ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, నెక్స్ట్ కోమా అనే అబరేషన్ ఏంటంటే, కోమా అనే అబరేషన్ ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే కామెట్ నుంచి వచ్చిందమ్మా. కామెట్ అంటే తోకచుక్క కదా, తోకచుక్క అంటే మనం అనుకున్నట్టు అదేమి దానికి తల తోక ఏమి ఉండవు, మామూలు ఒక ఆస్ట్రాయిడే సన్నికి దగ్గరగా వెళ్ళినప్పుడు అది ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న లిక్విడ్ ఐస్ ఉంటుంది కదా, ఐస్ అంతా కూడా కరిగిపోయి మనకి
ఒక గ్యాస్ లాగా వస్తుంది, అదే మనకి తోకచుక్కలా కనిపిస్తుంది. ఓకేనా? సో మరి కోమా అనే అబరేషన్ ఎప్పుడు వస్తుందంటే, మనం జనరల్గా ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడతాం? యాక్సెస్ మీద పెడతాం. ఓకేనా? ఆబ్జెక్ట్ ఇది. అప్పుడు ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుద్ది. ఒకవేళ ఆబ్జెక్ట్ యాక్సెస్ మీద ఉండకుండా యాక్సెస్ నుంచి కొంత డిస్టెన్స్ లో ఉందనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ఇమేజ్ మనకి కామెట్ షేప్ లో ఫామ్ అవుద్ది. అంటే ఎలా అంటే ఇలాగా, ఇలాగా. ఇది కామెట్ కదా. సో when the object is not placed on the axis, అంటే ఎలా మరి? స్లైట్లీ అవే. ఇక్కడ నేను మీరు అఫోర్డ్ చేయగలిగితే, అయితే మీ దగ్గర కలర్ ప్రింట్ ఉంటే కలర్ తీయించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కీ పాయింట్స్ నేను వేరే కలర్ లో రాశాను కాబట్టి మీరు ఈజీగా పాయింట్ గుర్తుండిపోద్ది. ఓకే, సో చూడండి, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద షేప్ ఆఫ్ కామెట్ వెన్ ఎప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ స్లైట్లీ అవే ఫ్రమ్ ది యాక్సెస్. యాక్సెస్ నుంచి కొంచెం దూరంలో, మరి ఎక్కువ కాదు, కొంచెం దూరంలో ఉంచితే అప్పుడు ఇమేజ్ అనేది కామెట్ షేప్ లో ఫామ్ అవుతుంది. దాన్ని మనం కోమా అంటాం. దీనికి రీజన్ ఏంటంటే మ్యాగ్నిఫికేషన్స్ మారిపోతాయి. ఎప్పుడైతే మనం దూరంగా పెడతామో లెన్స్ లో డిఫరెంట్ జోన్స్ ఉంటాయండి. ఒక్కో జోన్ కి ఒక్కో మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అందువల్ల మనకి చివరికి ఇలాంటి తోకచుక్క షేప్ వస్తుంది. తర్వాత క్రాస్డ్ లెన్స్ ని కోమా కూడా వాడచ్చు. ఏ క్రాస్డ్ లెన్స్ ని వాడాలంటే ఇందాకట్లాగే μ ఈజ్ ఈక్వల్ టు 1.5, కాకపోతే R1/R2 ఇందాక ఎంత తీసుకున్నాం? -1/6 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎంత తీసుకోవాలి? -1/9 తీసుకుంటే ఫార్మ్ ఫ్యాక్టర్ ఎంత ఉంటే గనక అలాంటి క్రాస్డ్ లెన్స్ కి కామా ఉండదు. ఓకే, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. μ ఈక్వల్ టు 1.5, బీటా ఈజ్ ఈక్వల్ టు 1/6 అయితే, అది -1/6 అయితే అది స్పెరికల్ అబరేషన్. అలా కాకుండా μ ఈక్వల్ టు 1.5, బీటా ఈజ్ ఈక్వల్ టు -1/9 అయితే అది కోమా. ఓకేనా? సో తేడా గుర్తించండి అమ్మా. ఇప్పుడు కోమా అబరేషన్ తగ్గించడానికి ఇంకో కండిషన్, కొన్ని లెన్సెస్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తాయండి. ఏ కండిషన్ ని? ఇది μ1 y1 sin θ1, μ2 y2 sin θ2. ఇక్కడ y1 y2 లేమో హైట్స్ అనమాట, θ1 θ2 యాంగిల్స్, మ్యూల్ అంటే తెలుసు మీకు, రిఫ్రాక్టివ్ ఇండిసెస్. ఓకే, యాబే సైన్ కండిషన్ అంటాం. యాబే సైన్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తే గనక, అంటే ఇది సాటిస్ఫై చేస్తే అలాంటి లెన్సెస్ కి మనకి ఏముండదు? కోమా ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, sin θ1/sin θ2 కాన్స్టెంట్ గా ఉండే లెన్స్ ని అప్లనాటిక్ లెన్స్ అంటాం. అప్లనాటిక్ లెన్స్ అంటే ఏంటో మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, 1 minute ఒకసారి. మీకు లెన్స్ కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి. ఈ లెన్స్ లో ఒక క్వాలిటీ ఉంది. ఎవరైనా మామూలుగా లెన్సెస్ సిలిండ్రికల్ గా ఉంటాయని చెప్పాను మీకు, అవునా కదా? లెన్సెస్ సిలిండ్రికల్ గా ఉండడం వల్లే అవి లైట్ ని రిఫ్రాక్ట్ చేయగలుగుతాయి. స్పెరికల్ గా కానీ సిలిండ్రికల్ గా కానీ ఉంటాయి. ఇప్పుడు ఈ లెన్స్ ని ఏమంటారంటే అప్లనాటిక్ లెన్స్ అంటారమ్మా దీన్ని. ఇవి లేటెస్ట్ అన్నమాట, మోడర్న్ గా మనం వాడే లెన్సెస్ అప్లనాటిక్ లెన్సెస్. దీన్ని ప్రత్యేకంగా అప్లనాటిక్ లో మళ్ళీ అస్పెరిక్ లెన్స్ అంటారు. అస్పెరిక్ అంటే చూడండి పేర్లోనే ఉంది, స్పెరికల్ కాదు, స్పెరికల్ కాని దాన్ని అస్పెరికల్ అంటారు. ఓకేనా? దిస్ ఇస్ అన్ అస్పెరిక్ లెన్స్. అంటే దీన్ని ఏమనొచ్చు మనం? అప్లనాటిక్ లెన్స్ అనొచ్చు. అప్లనాటిక్ లెన్సెస్ కొన్న గొప్పతనం ఏంటంటే దే ఆర్ నైదర్ సిలిండ్రికల్ నార్ స్పెరికల్. రెండు కాదు, సిలిండ్రికల్ షేప్ లో ఉండవు, స్పెరికల్ షేప్ లోనూ ఉండవు. అలా ఉండవు కాబట్టి వాటికి స్పెరికల్ అబరేషన్ ఉండదు, ఉండదు. ఓకేనా? సో మీరు బిట్ ఎలా అడగచ్చు అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెన్సెస్ డు నాట్ ఎగ్జిబిట్ స్పెరికల్ అబరేషన్ అండ్ కామా అని అడిగితే మీరు ఏమని రాయాలి? అప్లనాటిక్ లెన్స్ అని రాయాలి. ఓకేనా? ఇప్పుడు మీకు ఏమన్నాను? స్పెరికల్ అబరేషన్ అంటే పేర్లోనే ఉంది, స్పెరికల్ అంటే లెన్స్ యొక్క సర్ఫేస్ స్పెరికల్ గా ఉండడం వల్లే కదా ప్రాబ్లం. సో స్పెరికల్ గా లేని లెన్స్ వాడితే సరిపోద్దిగా.
అలాంటి లెన్స్ ఈ అప్లనాటిక్ లెన్స్. అలాగే సిలిండ్రికల్ గా కూడా ఉండకూడదు. సో స్పెరికల్ గాను సిలిండ్రికల్ గాను ఉండకుండా మనం లెన్సెస్ ని రీసెంట్ గా తయారు చేస్తున్నాం. దోస్ ఆర్ కాల్డ్ అప్లనాటిక్ లెన్సెస్ అండ్ దీస్ లెన్సెస్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ SA అండ్ కోమా. ఓకే, తర్వాత అస్టిగ్మాటిజం సంబంధించి ఒక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అస్టిగ్మాటిజం ఎప్పుడు వస్తుందంటే అది కూడా ఒక అబరేషన్, ఇమేజ్ మళ్ళీ అవుట్ ఆఫ్ ఫోకస్ లో వస్తుంది. ఈసారి ఇమేజ్ కొంచెం వైల్డ్ గా వస్తుందండి. ఇమేజ్ అనేది ఎలా ఉంటుందంటే 2 లైన్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 లైన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక లైన్ ఇలా ఉంటే ఇంకో లైన్ ఇలా ఉంటుంది. సో ఇమేజ్ కన్సిస్ట్ ఆఫ్ 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్. ఓకే, సో మనకు అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అస్టిగ్మాటిజం ఎప్పుడు వస్తుందంటే సింపుల్, కామా లాగే అది కూడా. ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ మీద ఉండకుండా యాక్సెస్ నుంచి కొంచెం దూరంలో ఉంటే కోమా వస్తుందని చెప్పాను. అస్టిగ్మాటిజం ఏంటి? ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ నుంచి చాలా దూరంలో ఉంటే, స్లైట్లీ అవే అయితే కోమా, ఫార్ అవే ఫ్రమ్ యాక్సెస్ అయితే అస్టిగ్మాటిజం. సో అస్టిగ్మాటిజం వల్ల ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందని అడుగుతారంటే 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ ఉంటాయి. ఓకేనా, ఒక లైన్ ఇలా ఉంటే ఇంకో లైన్ ఇలా వస్తుంది, సెపరేటెడ్ బై డిస్టెన్స్. వీటి మధ్య కొంత డిస్టెన్స్ ఉంటుంది. సో మనకి ఇందులో 2 ప్లేన్స్ గురించి అడగచ్చమ్మా. ఒకటి మెరిడియన్ ప్లేను, రెండోది సాగిటల్ ప్లేన్. M1 M2 S1 S2. మెరిడియన్ ప్లేన్ అంటే ఏంటంటారంటే ఆబ్జెక్ట్ ని అలాగే ప్రిన్సిపల్ యాక్సెస్ ని రెండిటి గుండా పాస్ అయ్యే ప్లేన్ ని మెరిడియన్ ప్లేన్ అంటారు. అంటే హారిజంటల్ గా ఉంటుంది. సాగిటల్ ప్లేన్ అంటే సింపుల్, ఈ మెరిడియన్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ ప్రిన్సిపల్ యాక్సెస్ ని కలిగి ఉన్న ప్లేన్ ని సాగిటల్ ప్లేన్ అంటారు. అంటే రెండు కూడా ప్రిన్సిపల్ యాక్సెస్ ని కలిగి ఉంటాయి. కాకపోతే మెరిడియన్ ప్లేన్ కంటైన్స్ ది ఆబ్జెక్ట్, వేరాస్ సాగిటల్ ప్లేన్ ఈస్ పర్పెండిక్యులర్ టు మెరిడియన్ ప్లేన్. ఓకే, సో ఇది అస్టిగ్మాటిజం. అంటే అస్టిగ్మాటిజం వల్ల ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందంటే 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్. ఓకేనా, అవి ఉన్న ప్లేన్స్ నే మెరిడియన్ ప్లేన్, సాగిటల్ ప్లేన్ అంటాం అంతే. ఓకే, ఇది ఎప్పుడు వస్తుందంటే when the object is far away from the axis. ఓకే, సో ఇది అబరేషన్స్ అమ్మా. ఇప్పుడు నాకు ఒకసారి చెప్పండి కొన్ని క్వశ్చన్స్. స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ అవ్వాలి అంటే లెన్సెస్ ని ఎంత డిస్టెన్స్ లో పెట్టాలి? డిఫరెన్స్ F1 minus F2. F1 మైనస్ F2. తర్వాత ఏ అబరేషన్ తగ్గించడానికి మనం ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ వాడతాం? Spherical aberrations. తర్వాత స్పెరికల్ అబరేషన్ కోమా రెండు ఉండకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి లెన్సెస్ వాడాలి? అట్లాంటిక్ అప్లనాటిక్ లెన్సెస్. అవి ఏంటంటే వాటికి ఉన్న ప్రత్యేకత, దే ఆర్ నైదర్ స్పెరికల్ నార్ సిలిండ్రికల్. తర్వాత స్పెరికల్ అబరేషన్ ఉండకుండా క్రాస్డ్ లెన్స్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. Mu equal to 1.5 into minus 1/6. Sir. వెరీ గుడ్. అదే కోమాకి చెప్పండి అమ్మా, సేమ్ అలాంటి క్రాస్డ్ లెన్స్. Mu equal to 1 minus 1/9. వెరీ గుడ్. R1/R2 ని ఏమంటారంటే బీటాని ఫార్మ్ ఫ్యాక్టర్ అంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఫార్మ్ ఫ్యాక్టర్. సో రేషియో ఆఫ్ రేడియై ఆఫ్ కర్వేచర్ ఈస్ కాల్డ్ ఫార్మ్ ఫ్యాక్టర్. ఓకే, తర్వాత కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మనం ఇప్పుడు హ్యూమన్ ఐ ఉందమ్మా. హ్యూమన్ ఐ అనాటమీ మీరు చూస్తే కనుక లోపల కార్నియా, ఐరిస్, అలాగే లోపల ఒక లెన్స్ ఉంటుంది, బయో లెన్స్ ఉంటుంది.
ఈ లెన్సెస్ ఏం చేస్తాయి అంటే వాటికి కూడా అబరేషన్స్ వస్తాయి. ఓకేనా? స్పెరికల్ అబరేషన్ ఉంటుంది. ఓకేనా? సిలిండ్రికల్ ఉండొచ్చు, లేకపోతే కొంతమందిలో అస్టిగ్మాటిజం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? వీటికి మనం కరెక్ట్ వాడతాం కదా. మీకు కొంతమందిలో ఏమవుతుందంటే ఇవి కూడా అడగచ్చు, చెప్పలేం. అంటే అబరేషన్స్ అంటే మనం జనరల్ గా మనం వాడే మెకానికల్ లెన్సెస్ కే కాదు, బయలాజికల్ గా మన కళ్ళలో ఉండే లెన్సెస్ కూడా అబరేషన్స్ ని టార్గెట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే ఎక్కువ మందికి ఇదే ఉంటుంది అబరేషన్. ఎలా ఉంటుందంటే దగ్గర వస్తువులు బాగానే కనిపిస్తాయి, దూరపు వస్తువులు మాత్రం కనిపించవు. అంటే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటే చూడలేరు. ఏమైనా అక్షరాలు చదవమంటే బోర్డు మీద అక్షరాలు అవి కనపడవు, కానీ కాగితం మాత్రం మళ్ళీ కనిపిస్తుంది దగ్గరలో ఉన్న పేపరు. ఈ అబరేషన్ ఏమంటారు, ఈ డిఫెక్ట్ ఏమంటారంటే మయోపియా అంటారు. ఓకే, నేను ఇందులో రాయలేదు, మీరు నోట్ చేసుకోండి. మయోపియా. ఓకే, మయోపియా. మయోపియా అని ఒక పేరు ఉంది, షార్ట్ సైటెడ్నెస్ అంటారు. షార్ట్ సైటెడ్నెస్ అంటే దగ్గరవి కనిపిస్తూ దూరవి కనబడకపోవడం. ఓకేనా? అలాగే రెండోది ఉంది, హైపర్ మెట్రోపియా అంటారు. హైపరోపియా అని కూడా అంటారమ్మా, హైపర్ మెట్రోపియా. దీన్ని లాంగ్ సైటెడ్నెస్ అంటారు. లాంగ్ సైటెడ్నెస్ అంటే ఏం లేదు, ఆపోజిట్. దగ్గర వస్తువులు కనపడవు, దూరవి మాత్రం బాగానే కనిపిస్తాయి. ఇప్పుడు నాకుంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పటి నుంచి పవర్ ఉంది. ఓకేనా? నాకున్న ప్రాబ్లం ఏంటి, దగ్గరవి మాత్రం కనిపిస్తాయి, దూరవి మాత్రం బ్లాక్ బోర్డ్ మీద అక్షరాలు చూడాలన్నా ఏమన్నా చూడాలంటే గ్లాసెస్ పెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ మయోపియా. ఓకే, సో నేను వాడే లెన్స్ ఏంటో తెలుసా, కరెక్టివ్ లెన్స్. మయోపియా ఉన్న వాళ్ళు వాడేది కాన్వెక్సా కాన్కేవా చెప్పండి ఎవరన్నా. Convex. కాన్వెక్స్ అని అనిపిస్తుంది, కాదమ్మా, కాన్కేవ్. మైనస్ లో పవర్ ఉంటుంది కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, -4 -5, కొంతమందికి అయితే తక్కువ ఉంటుంది, -1 -2 ఉంటుంది. ఆ నెగిటివ్ పవర్ ని మయోపియా అంటాం కదా. సో దానికి వాడే కరెక్టివ్ లెన్స్ కాన్కేవ్, కాన్వెక్స్ కాదు. సో ఇప్పుడు నేను పెట్టుకున్న అద్దాలు కాన్కేవ్ లెన్సెస్, పుటాకార కటకాలు ఇవి. ఓకేనా? ఇది జనరల్ గా చిన్న వయసు నుంచి వస్తుంది. ఓకేనా? అంటే మనకి రీజన్స్ ఏంటంటే బాగా తినడం తినకపోవడం అదేం కాదు, చాలా మంది అలా అనుకుంటారు, అదేం కాదు. అద్దాలు పెట్టుకుంటున్నారంటే వీడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందని, అది కాదు. మన కనుగుడ్డు సైజులో తేడా గాని, కనుగుడ్డు ఉంటుంది కదా, ఐబాల్ యొక్క సైజులో తేడా గాని, లేదా కర్వేచర్ లో తేడా వల్ల గాని వస్తుంది. అది బై బర్త్ నుంచి వచ్చే ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఓకేనా? ఒక ఏజ్ వచ్చాక సాచురేట్ అయిపోద్ది. ఓకేనా? అందుకే చూడండి, అద్దాలు మనం ఒక 4th 5th క్లాస్ లో అద్దాలు పడినాయి అనుకోండి, ఆ పవర్ ఏమవుతుంటది, గ్రాడ్యువల్ గా పెరుగుతుంటుంది కొంతమందికి. మళ్ళీ ఒక ఏజ్ వచ్చాక ఇంకా కర్వేచర్ మారదు కాబట్టి ఫిక్స్ అయిపోద్ది. ఓకే, సో అది మయోపియా. తర్వాత పెద్ద వయసులో వచ్చేది అంటే 50-60 దాటాక కొంతమంది గ్లాసెస్ పడతాయి, దగ్గరవి కనపడవు, పేపర్ చదవలేరు. పేపర్ చదివేటప్పుడు మాత్రమే వాళ్ళు గ్లాసెస్ పెట్టుకుంటారు, మామూలుగా దూరంగా ఎవరైనా వెళ్తున్నప్పుడు గ్లాసెస్ తీసేస్తారు. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ హైపరోపియా ఆర్ హైపర్ మెట్రోపియా. లాంగ్ సైటెడ్నెస్ అని చెప్పాను కదా, దానికి వాడే కరెక్టివ్ లెన్స్ కాన్వెక్స్. మీకు ఈజీగా తెలిసిపోద్ది, ఎలాగో తెలుసా, వాళ్ళు పెట్టుకున్న గ్లాసెస్ కి, పెద్దవాళ్ళు పెట్టుకునే గ్లాసెస్ కి చిన్న బోతద్దంలా ఉంటుంది ఇక్కడ సర్కిల్లో. సో అది కాన్వెక్స్ కదా. సో కాన్వెక్స్ లెన్స్ వాడతారు హైపర్ మెట్రోపియాకి కరెక్టివ్ లెన్స్ కింద. ఓకే, కాన్వెక్స్ లెన్స్. ఓకే, అసలు ఈ అబరేషన్స్ ఎందుకు వస్తాయి అంటే, ఈ డిఫెక్ట్స్ మనకి కార్నియా లోపలికి వెళ్ళి లైట్, ఓకేనా, లెన్స్ లోపల కూడా బెండింగ్ అయ్యి రిఫ్రాక్షన్ జరిగి అది ఎగ్జాక్ట్ గా రెటీనా మీద ఫోకస్ అవ్వాలి. రెటీనా అంటే సర్క్యులర్ గా ఉండే ఒక మెంబ్రెయిన్ లోపల. రెటీనా మీద ఫోకస్ అవ్వకుండా రెటీనా ముందు ఫోకస్ అయితే ఒక రకమైన అబరేషన్ వస్తుంది, రెటీనాకి వెనకాల ఫోకస్ అయితే ఇంకో అబరేషన్. అంటే ఇక్కడ మళ్ళీ మామూలే, అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ వాడే కరెక్టివ్ లెన్సెస్ కూడా ఇలా వాడతాం. ఓకేనా? సో కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. అంటే మయోపిక్ వాళ్ళు వాడేది కాన్కేవ్, హైపర్ మెట్రోపియా వాళ్ళు వాడేది కాన్వెక్స్. కాన్వెక్స్ వాళ్ళకి పాజిటివ్ పవర్ ఉంటుంది, నెగిటివ్ కాదు. సో వాళ్ళు ఆ గ్లాసెస్ ఓన్లీ ఆ పర్టికులర్ టైంలో వాడితే చాలు, మిగిలిన టైంలో వాడక్కర్లా. కానీ ఇప్పుడు నేను మయోపియా కాబట్టి నేను రెగ్యులర్ గా పెట్టుకునే ఉండాలి. ఎందుకని, తీసి పెట్టుకునే అలాంటి కలద్దాలు కాదు ఇది. ఓకేనా? ఆ పవర్ అలాంటిది, దాని నేచర్ అలాంటిది. ఓకే, సో ఇవమ్మా. సో నేను ఈ సెషన్ ఇక్కడికి ఆపుతున్నానమ్మా.
మధ్యాహ్నం అదే ఈవినింగ్ సెషన్ లో ఇంటర్ఫిరెన్స్ డిస్కస్ చేద్దాం. అంటే ఇది ఆ ఇంటర్ఫిరెన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అది ఎటు కాకుండా సగంలో ఉంటుంది. సో ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇంటర్ఫిరెన్స్ సాయంత్రం స్టార్ట్ చేద్దాం. ఓకే.